నెల రోజులన్నా జగిత్యాల మిత్రులు శ్రీనివాస్ గారు, సోదరి మాజీ కౌన్సిలర్ జయశ్రీ గారు, శ్రీ బోత్సాని శ్రీనివాస్ గారు, ఈ ప్రాంత పెద్దలందరికీ, యువకుల సంఘాల నాయకులకు, మా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మహాగణాధిపతే నమః. యా పరిణీర్యా పరాయా పుష్ణే బృహస్పతి స్థానో మంచుదా స్పీకర్ ఎక్కడ బిడ్డ? సర్వతో మాం బాయి బాయి దంతాంతం అన్న జరిగే జై ఇది కాలు ఫ్రాక్చర్ అయింది. 2 days క్రితం ఇక్కడ నడవలేక ఒకటి దగ్గర నుండి మాట్లాడుతూ ఉన్నా. అది ఎక్కిలే. జగిత్యాల పట్టణానికి నిధులు ఏ రకంగా వచ్చినాయి, ప్రతి వాడకు పనులు ఏ రకంగా జరుగుతున్నాయి అనేది స్వయాన, అదేవిధంగా మా మీడియా మిత్రుల ద్వారా కొందరు అరే జగిత్యాలకే నిధులు ఎక్కువ వచ్చినాయని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే మీరు అందరూ కూడా వింటా ఉన్నారు. ఇన్ని మధ్యలో కూడా అన్నారు జగిత్యాలకి ఇన్ని నిధులు వచ్చినాయి. మరి వాస్తవం దాదాపు 150 కోట్ల వరకు మనకు మున్సిపాలిటీకి నిధులు రావడం, అందులో కడు పేదస్తులు రేపటి నాడు ఈ పట్టణ నలుగురు నుంచి పోయే డబుల్ బెడ్రూమ్ దగ్గర నీళ్లు కావచ్చు, సెప్టిక్ ట్యాంకులు కావచ్చు, కరెంటు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే ఏ వాడకు కూడా రాజకీయాలకు అతీతంగా కొందరు నాతో ఉండొచ్చు, కొందరు నాయకులు కొందరు దూరం ఉండొచ్చు, కానీ ఒక శాసనసభ్యులుగా అందరికీ శాసనసభ్యులు కాబట్టి ప్రత్యేక నిధులు జగిత్యాల
పట్టణానికి తీసుకొచ్చి ఇవాళ ఈ 35వ వార్డు అంటే ఇక్కడ నుంచి మొదలైతే మరి అటు మా ఈ శివవీధి రామ మందిరం బుక్కవాడ మన మోచి బజారు అదంతా కూడా కలుపుకుని వస్తుంది మనకు పాత బస్ స్టాండ్ దాంట్లో కూడా చాలా కోట్ల రూపాయల నిధులు వెచ్చించడం జరిగింది. కోట్ల రూపాయలు ఈ రోజు ఒక్కరోజే 45 లక్షల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. అంతకుముందు కూడా సార్గమ శాంతి అంటే మనందరికీ తెలుసు. నేను గీని పుట్టి పెరిగింది, ఇప్పటికి ఇల్లు ఉన్నది. ఇక్కడ చదువుకుని కలిసి వీక్లీ బజార్ పోతుంటే మానవాడితే కొట్టుకపోతాం అన్నంత పరిస్థితి ఉంటుండే. చాలా మంది ఆ పక్కనున్న బ్రాహ్మణ పెద్దలు అన్నారు ఓసారి పందులు అగోటి కూడా కొట్టుకపోయినా ఇళ్ళకి వచ్చినాయి. అట్లాంటిది మా ఇంజనీరింగ్ అధికారులు ఇంజనీర్లు మంచిగా ప్లాన్ చేసి ఈరోజు మంచి డ్రైన్ కట్టడం వల్ల నీళ్ళు రోడ్డు పెట్టింది. సో ఈ రోడ్డు చాలా పాత రోడ్డు. నా మిత్రుడు గంగశంకర్ గిన్నె ఉంటాడు, మా క్లాస్మేట్. ఎప్పుడు వస్తుంటే అందరు పరిచయాలే, కానీ క్లాస్మేట్ కాబట్టి ఎక్కువ వస్తుంటుంది. రామగుండం ఉంటున్నాడు ఈ పక్క బంగ్లా మోర్ వెనుకటికి వెళ్ళి ఉంటుండే. మరి అట్లాంటి తర్వాత ఇప్పుడు బంగ్లా రెడీ గుణాలు పోయి 20-30 ఏళ్ళకి వెళ్ళి పాత మోరి శిథిలావస్థ ఉన్నది. కొంత కట్టేటప్పుడు గద్దెలు పోతాయి మనకు అనిపిస్తుంది, కానీ ఈ సందర్భంలో అయిపోయింది. నా దవాఖాన ముందు మోరీ కడితే కూడా మొత్తం ఏ కానీ పోయింది. మనం మామూలుగా తీసుకోమంటాం. ఈసారి పైసలు ఎక్కువ తీసుకొచ్చి ఆ మోర్ల మీద పిల్లలు ఇక్కడ కావచ్చు, బాసిరెడ్డి నవోదయ వాళ్ళ ఇంటి దగ్గర కావచ్చు, మా వనవాళ్ళ సుధాకర్ అన్న వాళ్ళ జావేద్ ఇంటి దగ్గర కావచ్చు, రాజశేఖర్ ఇంటి దగ్గర కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రామ మందిరం కూడా మనకు చాలా ముఖ్యమైంది. అక్కడ ఒక భజన మందిరం ఉండాలని చెప్పి 10 లక్షల మందిరం వేయించడం. నేను కూడా అన్ని విధాలు అంటా ఉంటూ ఇప్పటికీ ఒక 6 లక్షల రూపాయలు బిల్లు కూడా ఇప్పించడం. సొంతంగా కూడా నేను కొన్ని బిల్లులు ఇచ్చిన దాన్ని తొందరగా పూర్తి చేసుకుంటూ ఈ ప్రాంత పెద్దలు అందరూ కూడా సహకరించాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. మరి నిరంతరం జగిత్యాల అభివృద్ధికి అండగా ఉంటున్న గౌరవ ముఖ్యమంత్రి స్వయాన మున్సిపల్ శాఖ మంత్రి మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానంతో మనకు ఇన్ని నిధులు ఇవ్వడంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అక్కడ పుట్టి పెరిగిన ఇల్లు కొత్తది కట్టుకునే కావచ్చు. మొన్న దురదృష్టం మా నాన్న 90 సంవత్సరాల వయసులో ఇడిచిపెట్టిపోయాడు. మా నాన్న కూడా ఇక్కడ పుట్టాడు. ఈ మార్కెట్ ఎక్కడికి పోదని చెప్పినాం. అప్పుడు రైతు బజార్ ఓపెన్ చేస్తే చాలా విమర్శించారు. ఇవాళ రైతు బజారు అద్భుతంగా దాదాపు 2-3 జిల్లాల నుంచి హోల్సేల్ అయింది. మరి అది చాలకుంటాయి, అంగడి గద్దలు వేసాం, అది చాలకుంటాయి. ఇలా బీట్ బజార్ మార్కెట్ 4.5 కోట్లతోటి బీట్ బజార్ మార్కెట్ అభివృద్ధి చేస్తున్నాం. మా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు ఈ మధ్యలో పూర్తిగా దాని మీద దృష్టి పెట్టారు. అదే తొందరగా పూర్తి చేయించి రైతులకు వినియోగదారులకు ఉపయోగకరంగా వచ్చే విధంగా మా ఇంజనీరింగ్ అధికారులు కూడా శానిటేషన్ అధికారులు పాటుపడాలి. మా మహేశ్వర్ రెడ్డి నిన్న ఫోన్ చేస్తే అక్కడనే సాగు చేయిస్తున్నా అన్నాడు. దీనికి వ్యాపారస్తులు కూడా సహకరించాలి. మరి ముఖ్యంగా మార్కెట్లో వ్యాపారస్తులు మా సోదరి మళ్ళీ అందరికీ పరిచయస్తులే ఉంటారు. మీరు కూడా వారిని అందరినీ కూడా మాట్లాడి జగిత్యాల పట్టణ అభివృద్ధిలో రాజకీయాలు ఉండదు. మా మార్కెట్ దగ్గర దాకా వెనకటి ఉండే కావచ్చు మాకు భూములు, కానీ ఇప్పుడు గుడ్డ భూములు కూడా లేదు. బీట్ బజార్ దాకా మాకు భూములు ఉండే అని చెప్పి వెనకడే చెప్తారు. మా చిక్కులో ఇప్పుడు పోతాడు అదే ముచ్చట చెప్తారు మైక్ పట్టుకుని రాదు. కానీ నాకేం సొంత లాభం కోసం కాదు, జగిత్యాల పట్టణం అన్ని దిక్కుల అభివృద్ధి అయితే బాగుంటుంది. అట్లనే మరి వెనకట రోడ్లు పెద్దగా పెట్టింది కాబట్టి గడియారం కాడ ఇయ్యాలని వ్యాపారం ఉంది. ప్రతి కాడ కూడా ప్రతి సంధి కూడా కట్టేటప్పుడు కొద్దిగా వెనకాలకు జరిగి మంచిగా కట్టుకుంటే మనం మోరి కట్టుకోవచ్చు. ఎందుకంటే వెనకటి కాలం కాదు, ఎందుకంటే ఎడ్ల బండ్లే ఇడికలు అంతరం పోదు. ఇవాళ అంతరం ఎడ్ల బండి లేకుంటే అయిపోయింది మా ఊళ్ళో. అంటే లారీలు, ట్రాక్టర్లు, కార్లు పోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా సహకరించాల్సిందిగా, ముఖ్యంగా చివరగా మాట్లాడుతూ శానిటేషన్ విషయంలో మా సోదరిమణులు, మా ఆర్పీలు, మా టీఎంసీ, వివిధ హోదాల సీసీలు, సిఏలు చాలా చెప్తున్నారు. ప్లాస్టిక్ తగ్గించుకునే పరిస్థితులే కానీ పూర్తిగా సన్నం దాంట్లో కూరగాయలు తీసుకొని వచ్చేది అది కాలది కరగది మురగదు. దొడ్డుని తీసుకొని పోవాలి. ప్లాస్టిక్ వేరు, పొడి చెత్త వేరు ఇవ్వాలి. దయచేసి ప్లాస్టిక్ కవర్లనే మనం మిగిలిపోయిన అన్నీ వేసిస్తే ఇవన్నీ కూడా కాలుతలేవు, కరుగుతలేవు, మురుగుతలేవు, గుట్టలు పేరకపోతే మనం మళ్ళీ 2 కోట్లు పెట్టి అక్కడ ఒక రోడ్డు కాంపౌండ్ కడుతున్నాం. రేపటి నాడు మళ్ళీ మన ఆటోలు కూడా అడిగి రానిగారు. అక్కడ గుట్టకాడ పెట్టాం, నర్సింగాపూర్ గుట్టకాడ. దయచేసి
పరిశుభ్రత అనేది మన ఇంట్లోకి వెళ్ళి ఇంటి ముందటికెళ్ళి చాలు కావాలి. మన ఇంట్లోకి వెళ్ళి ఇంటి ముందటికెళ్ళి చాలైనప్పుడే ఈ ఊరు బాగుంటుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరు కూడా పేరు పేరున నా